అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుందేరుకి ఒకవైపు హద్దు కుందేరు ఉంటుంది. అగాపే హాస్పిటల్ నుంచి కబేలా రోడ్డు వరకు మీరు 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. కబేలా దగ్గర నుంచి ఓకే సార్. మిత్రులు, చైర్మన్ జంగనం శ్రీనివాస్ గారికి, అలాగే గౌరవ సభ్యులు, కౌన్సిలర్ అందరికీ, అలాగే మున్సిపల్ అధికారులందరికీ కూడా, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున సాధారణంగా మున్సిపాలిటీలోకి నన్ను మా మిత్రుడు తీసుకురావడం, చాలా కాలంగా కూడా రాజకీయాల గురించి ఆయన చెప్పారు. దాదాపు 25 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ప్రయత్నం చేస్తూ ఏదైతే నేను కోరుకున్నానో చీరాలలో 2009లోనే అడిగాను. ఆ రోజు మిత్రుడు ఇక్కడ రావడం, నేను పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది. ఏదేమైనా చీరాల ప్రజలకి నేను రుణపడి ఉన్నాననేది సత్యం. ఖచ్చితంగా నాకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారాలు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నింటినీ ఓ పక్కన పెట్టి చీరాల అభివృద్ధి ధ్యేయంగా నేను ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడు పనిచేసేటువంటి ఆలోచనతోనే ఉంటాను తప్ప ఎక్కడ విభేదాలకి నా లైఫ్ మొత్తం, నా జీవితం మొత్తం కూడా అవకాశం ఇవ్వలేదు. మీరు చూశారు, గత 2.5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చీరాలలో నేను ప్రజలకు ఎంత దగ్గర అయ్యానన్న విషయాన్ని మీ అందరికీ తెలుసు. చేద్దాం. చీరాల పట్టణం గురించి మీతో మాట్లాడాలి, పంచాయతీస్ గురించి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు సమంగా డెవలప్మెంట్ చేయాలి. అవసరం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేసేనా. మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు. గత తెలుగుదేశం పార్టీ టైంలో చీరాల మున్సిపాలిటీకి ఒక స్థానం ఉందని చెప్పారు. అది నాకు తెలియదు. సో ఇప్పుడు మీ మాటల ద్వారా విన్నాను. తిరిగి అదే స్థానంలోకి తీసుకొద్దాం. గత 5 సంవత్సరాలు జరిగినటువంటి పరిస్థితి గురించి నేను మీతో మాట్లాడను. మీరందరూ చూశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే డబ్బులన్నీ కూడా ప్రజలకు ఇస్తున్నాను. ఇంతకుముందు ఉన్న ప్రజలకు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అది నేను మిమ్మల్ని ప్రస్తావించకూడదు, అది మర్యాద కూడా కాదు. నాకు మీకు తెలుసు. మీరు తెలుసుకుంటే చాలు, తేడా ఏంటన్నది తెలుసుకోండి. సో ఇంకా కుందేరు, అలాగే దండుపాడు. వాస్తవంగా చెప్తే చీరాలకి మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నట్టే. చాలా దగ్గరలో డ్రైనేజ్ ఇంటి నుంచి పంపించాలో కూడా తెలియనటువంటి ఊళ్ళు చాలా ఉన్నాయి. ఒక పక్క దండుబాడికి పంపించవచ్చు, ఇంకో పక్క కుందేరు పంపించవచ్చు. చక్కటి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా దృష్టి పెడదాం. ఖచ్చితంగా నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఊరు వచ్చి కొన్ని మంచి మాటలు చెప్పలేడు. ఒక టెక్స్టైల్ అంటే హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ప్రోడక్ట్ కానీ, అలాగే ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన. నేనేమన్నానంటే చీరాల బాపట్ల చాలా దగ్గరగా ఉంది సార్, హెడ్ క్వార్టర్ చాలా దగ్గరగా ఉందంటే ఒక ఐటీ బిల్డింగ్ కూడా ఇచ్చేస్తానని మాట ఇచ్చాడు ఆయన. మీరు ఆయన సపోర్ట్ కొట్టండి. వాళ్ళు మనందరినీ కోరుకునేది అభివృద్ధి. సమస్యలు ఏమన్నా మన మధ్య చాలా సంతోషం. చాలా చక్కగా ఈరోజు ప్రజెంటేషన్ చేశారు. డీసెంట్గా మీరు బిహేవ్ చేశారు. ఇది అవసరం. ప్రజల తరపున ఉన్నాం మనం. ఇక్కడ మన సొంత విషయాలు కాదు. సొంతం మీ వ్యాపారాలు, నా వ్యాపారాలు వేరే ఉంటాయి. వాటిని కాదు మనం తీసుకురావాల్సింది. ఎక్కడ మన మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా చీరాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. ఒక శాసనసభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చానంటే పని చేయడానికే వచ్చాను. కాబట్టి మీరు అది గ్రహించండి. చీరాలని ఒక స్మార్ట్ టౌన్ అనేటువంటిది నా మనసులో ఉన్న అభిప్రాయం.
అంటే ఎందుకు ఇలాంటి ఆలోచన చేశామంటే పరిధి చాలా చిన్నది, ఉన్న పంచాయతీస్ కూడా ఎలక్షన్స్ లేవు, 15th ఫైనాన్స్లో డబ్బులే రావట్లేదు అటు పంచాయతీలకు కూడా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్ కూడా సజావుగా జరగాలి. 33 వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీరు గుర్తించండి. నేను మీ అందరికీ నా యొక్క మనవి ఏంటంటే, వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ ఈ పూట ఈ సంవత్సరంలోనో ఈ గంటలోనో మనం చేయలేకపోవచ్చు, కానీ ఒరిజినల్గా ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు రికార్డుగా మీరు తయారు చేయండి, అధికారులు చేయటం కాదు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుందాం. ఏ వార్డుని ఎలాగా మనం డెవలప్ చేసుకోవాలన్నది ఇక్కడ ఒక అంశంగా తీసుకుందాం. చీరాలను అయితే మనం కోరుకున్నామో ఆ చీరాలలో 2 సంవత్సరాలు నేను తిరిగిన తర్వాత చాలా వార్డుల్లో డ్రైనేజ్ సిస్టమ్ దారుణంగా ఉంది, చిన్న చిన్న రోడ్లు. ఇవన్నీ గమనించిన తర్వాత ఈ విషయాన్ని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేశాను. చీరాల చాలా ఇబ్బందికరంగా ఉంది, మీ సహకారం మాకు కావాలని అడిగాను నేను. చూసారు ఇవాళ మీరు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 50 కోట్ల రూపాయలు కేవలం శానిటేషన్, మురుగు కాలువల యొక్క కూడికలు తీయడానికి ఇచ్చిన దాంట్లో భాగంగా 65,10,000 రూపాయలు మనకి కూడా కేటాయించారు. ప్రభుత్వం పక్క నుంచి అనేకమైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటుంది, అభివృద్ధిని కూడా ఎక్కడ కూడా ఆపడానికి వీల్లేదన్నటువంటి పద్ధతిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముందుకు తీసుకొచ్చారు. అలాగే చీరాలలో ఉన్నటువంటి 2 మండలాలు ఈరోజు దాదాపుగా 4,80,000 కోట్ల రూపాయలు, 4,80,00,000 రూపాయలని 2 మండలాలు కూడా కేటాయించడం జరిగింది. అయితే మున్సిపాలిటీకి ఒక భాగంగా మనకు తక్కువ ఇచ్చారు. దీన్ని ఖచ్చితంగా మనం పోరాటం చేస్తాం. ఒకటే విషయం, ఈరోజు మీరు గెలిచినా నేను గెలిచినా చీరాల ప్రజల యొక్క ఆశీస్సులు చేసే వ్యక్తికి మనం గౌరవించాలి. ఇవన్నీ ఏముంది, ఇవాళ ఉంటే రేపు పోతాయి, ఇవన్నీ శాస్త్రంగా ప్రజలు మనం గుర్తుంచుకోవాలి, ప్రజల మనసులో మనం ఉండాలనేదే నా అభిప్రాయం. సో నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఈ కౌన్సిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు.